చూస్తావు, ఆమె ఏడుస్తుంది, నువ్వు చూస్తావు, సింపత్తో నోట్లు వేస్తావు, ఆమెను విన్నర్ అని చెప్పి బయట పిఆర్ చెప్తారు, విన్నర్ ని డిక్లేర్ చేశారు. ఇక బిగ్ బాస్ ఎందుకు కెప్టెన్సీ గురించి ఏడ్చింది కదా. అవునన్నా, క్యాప్టెన్స్ గురించి ఏడ్చింది. ఇప్పుడు నేను దివ్య ప్లేస్ లో ఉంటే అది తనుజనే తీసేస్తుని, నేను ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఇమాన్యుల్ విన్నర్ కావాలంటే దివ్య తనుజనే తీసేయాలి. అంటే లోపల పెట్టుకుని నన్ను నామినేట్ చేశారా అనే ఉద్దేశంతో ఏడ్చింది. అలా ఏం లేదు, ఆమెను తీసేయాలనుకున్నది తీసేసింది. ఆమె అంత కష్టపడి కుర్చీ తెచ్చుకున్నది, కుర్చీ మీద కూర్చున్నది, తనుజను తీయాలనుకున్నది తీసేసింది. ఇమాన్యుల్ విన్నర్ అవ్వాలి అంటే తనుజను తీసేసేయాలి, ఆడ కెప్టెన్ ఇమాన్యుల్ అవ్వాలంటే తనుజను తీసేసేయాలి. అందుకే తనుజని తీసేసింది. రీతు లైట్గా ఉంటుంది, అంత ఏం చేయలేదు. ఓటింగ్ పరంగా వస్తే అప్పుడు అందరు తనుజకే సపోర్ట్ చేస్తారు, ఇమాన్యుల్కి సపోర్ట్ చేయరు. ఇమాన్యుల్ కెప్టెన్ అయింది అనుకుంటారు కాబట్టి తనుజని తీసేసింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. అయితే సంజన గారు చెప్పారు కదా, ఏం చెప్పారు? సంజన మధ్యలో మీరు శాండ్విచ్ లో అతుక్కుపోతున్నారని చెప్పేసి భరణి గారు గురించి చెప్పారు. అవును, మరి ఏమంటారు? అది అతుక్కుపోతున్నాయన, అది నిజమే, అది వాస్తవం. శాండ్విచ్ అయిపోతున్నాడు. అవును, శాండ్విచ్ అయిపోతున్నాడు. ఆయన ఏమైతే అర్థమైతలేదు, ఆయన ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక్కడ ఉండడం కంటే నేను బయటకు వచ్చేది మంచిగా అనిపించింది అని అనుకుంటున్నాను మనసులో. రాము సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యిండు, అతను రావాలనుకుంటుండు బయటికి. మేము కష్టపడి ఓట్లు వేసినా కూడా నాకు వద్దు, నాతో అయితలేదు, నాకు ఫ్యామిలీ కావాలి, నేను ఇక్కడ సెట్ అవుతలేను, నన్ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది, ఆయన అనుకోని కావాలని సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి వచ్చిండు. అది ఇప్పుడు ఎవరు భరణి గారు అప్పుడు వెళ్ళిపోయిర్రు అంటే అప్పుడు బాండింగ్ వల్ల పైన బయట ఉన్న నెగిటివిటీ వల్ల ఆయన అప్పుడు వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఇంకెవరు వెళ్ళలేదు. ఆమె మాధురి గారు అంటారా, నేను బర్త్డేకి నేను పోవాలి, నేను మా ఆయన బర్త్డేకి నేను అటెండ్ కావాలని చెప్పి మాధురి గారు బయటకు వచ్చారు. అన్న సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడానికి కారణం నిన్న జరిగిన ఎపిసోడ్లేనా? కాదు, ఎందుకంటే వీళ్ళు కంటెండర్షిప్ లో రాముని కూడా కలిపారు, ఆ తర్వాత ఆటలో అట్టిపెంట్ లెక్క తీసేశారు అతన్ని తీసేసేయలేదు. నేనే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి కదా, నేను కెప్టెన్ అయినా నేను తప్పుకుంటా అని చెప్పి తప్పుకున్నాడు రాము. అది ఎపిసోడ్ మొత్తం చూడు, ఆయన నిలబడి ఎవరైనా ఒకటి తప్పుకోవాలంటే ఎందుకు తప్పుకుంటున్నావు, ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు అని చెప్పి తనుజ రాము కోసం స్టాండ్ తీసుకున్నప్పటికీ లేదు, ఎవరైనా ఒకటి తగ్గ లేదంటే నువ్వు అవుతావా అని అడిగితే నేను ఎందుకైతే నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను తనుజ అయిపోయిన తర్వాత సరే నేను అయితే అని చెప్పి పక్కకు జరుగుతాడు. ఇప్పుడు తనుజ దివ్య వాళ్ళిద్దరు మరి గొడవల్లో ఎవరు పాయింట్స్ కరెక్ట్ అనుకుంటున్నారు? నేను నిన్నటి పరంగా మాట్లాడుకుంటే దివ్యనే కరెక్ట్. ఎందుకోసం దివ్య కరెక్ట్ అని అంటే ఆమె ఆట ఆమె ఆడింది, ఆమె కష్టపడ్డది, ఆమె కుర్చీ కోసం పోయి కొట్లాడింది, కూర్చుంది. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది సపోర్ట్ చేస్తాను. ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ఆమె ఏమన్నది, తనుజ కూడా ఒక మాట చెప్పింది, రీతు తనుజ మీరు ఇద్దరు ఉంటే నేను రీతుని తీసేస్తా, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఆ స్టాండ్ తీసుకుంది, కాదనట్లేదు. బట్ ఇంకో ఆలోచన ఏం చేసిందంటే ఇమాన్యుయల్ గెలవాలంటే తనుజని తీసేసేయాలి. ఓటింగ్ పరంగా మళ్ళీ అందరు హౌస్ మేట్స్ని ఓటింగ్ చేస్తే తనుజానే విన్నర్ చేస్తారు, తనుజానే క్యాప్టెన్ చేస్తారు అన్న ఆలోచనలోకి వచ్చి మళ్ళీ గేమ్ మార్చాలి అంటే తనుజని తీసేయాలి. కాబట్టి ఇమాన్యుయల్ విన్నర్ క్యాప్టెన్ కావాలంటే తనుజని తీసేయాలని తనుజని తీసేసింది. అంటే తనుజ క్యాప్టెన్సీ కావడానికి బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈజీ టాస్క్లు ఇచ్చి అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అది ఇంకా ముందు వచ్చే వారాల్లో తెలుసుకోవచ్చు. ఇప్పటికైతే కొంచెం తనుజకి ఫేవరబుల్గా ఉందంటే అనిపిస్తుంది.